హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్న నా బెడ్షీట్స్ కలెక్షన్ మొత్తం కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఓన్లీ బెడ్షీట్స్ను అంతేకాకుండా కర్టెన్స్, ఇలాగ బాత్రూమ్ మ్యాట్స్ ఇవి మాత్రమే తీసుకున్నాను. నాకంటూ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, స్కర్ట్స్ కానీ, లేదంటే మెటీరియల్స్ కానీ ఏమీ తీసుకోలేదు ఈసారి. ఓన్లీ కూడా ఇంటికి సంబంధించి ఇంట్లో నాకు మెయిన్ బెడ్షీట్స్ కోసం కావాలని వెళ్ళాను. సో వీటి దగ్గర టైం సరిపోయిందనమాట. అవి అయితే తీసుకొని వచ్చానండి. కానీ చాలా మంచి కలెక్షన్ ఉంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది 17th వరకు అయితే ఉంటుందని చెప్పారు. సో నేనైతే తీసుకున్న బెడ్షీట్స్ సైజెస్ అంతేకాకుండా వాటి యొక్క ప్రైస్ ఎంత పడిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూడండి, నేను అన్ని కాటనే తీసుకున్నాను అనమాట. ఇది ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు బాగుంటాయని చెప్పి ఇలాగా ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఇది మాది వచ్చేసి చిన్న బెడ్ అనమాట. ఇది చిన్న బెడ్ 4x6, కానీ నేను దీని మీదకి కొంచెం 5x6 లేదా 6x6 అయినా పర్లేదని చెప్పి పెద్ద సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి 4x6 ఎగ్జాక్ట్గా తీసుకుంటే చుట్టూ మనము ఫోల్డ్ చేసి లోపలికి పెట్టడానికి మనకి సరిపోదు క్లాత్. అందుకని ఎప్పుడైనా సరే మన బెడ్ సైజ్ కన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ పెద్దదే చెప్పుకోవాలి. సో నేను అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు 5x6 అడిగాను. సో వాళ్ళు ఇంకా క్వీన్ సైజ్ ఉంటుందండి, అది తీసేసుకోండి అన్నారు. సో అదైతే నేను తీసుకున్నాను. చూడండి, ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది ప్యూర్ కాటన్ అండి. చూడండి, ఈ విధంగా ఉంది. విత్ పిల్లో కవర్స్ వచ్చినాయి, మనకి 2 పెద్దవే వచ్చినాయి పిల్లో కవర్స్ కూడా. సో నేను మా బెడ్ మీద అయితే వేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బెడ్షీట్స్ కానీ అలాగే మనకి మ్యాట్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. క్వాలిటీ బాగుంటాయి, అంతేకాకుండా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే నాకు కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఎక్స్ట్రాగా ఉందన్నమాట ఈ బెడ్ మీదకి. నాకు ఇది చూడండి, ఇలా ఉంది, చూసారా? ఇది నాకు ఎంత పడిందంటే 250 పడిందండి. 500కి 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి అంటే ఇది మనకి క్వీన్ సైజే కాబట్టి మనకి తక్కువ, కింగ్ సైజ్దేమో కొంచెం ఎక్కువ ఉన్నాయి కాస్ట్. సో ఇది వచ్చేసి నాకైతే 500కి 2 ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇంకా ఏంటంటే అండి, ఎండింగ్ కదా కాబట్టి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు కూడా. కొంచెం అడిగినా సరే తగ్గిస్తున్నారు. వాళ్ళేమో అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారు, కానీ మనం అడిగినా సరే తగ్గిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే మేము 3rd గేట్ నుంచి ఎంటర్ అయ్యాము. అక్కడి నుంచి ఫస్ట్ గేట్కి నడుచుకుంటూ వస్తుంటే మాకు పక్కనే ఉందన్నమాట ఈ ఓన్లీ బెడ్షీట్స్ వీటికి సంబంధించింది పెద్దది ఉంది గోడంలాగా. సో దాంట్లో అయితే ఎంటర్ అయ్యి అయితే తీసుకున్నాము. అంటే మనకి మొత్తం ఎక్కడైనా సరే సేమ్ ఇదే కాస్ట్లో ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే అనమాట. మనకు నచ్చినవి వాళ్ళు ఇంకా అడిగినా సరే మనకి లోపల కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తారు. మనకి జస్ట్ బయట డిస్ప్లేయే కాకుండా లోపల నుంచి తీసుకురమ్మని సరే తీసుకొచ్చి చూపిస్తారు. అదొక కలర్ తీసుకురండి, బ్రౌన్ కలర్లోది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి యాష్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా బాగా అనిపించింది నాకు. సో ఈ బెడ్ మీదకైతే ఈ 2 అయితే నేను కాటన్లో కొంచెం అంటే ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ వేయడం కోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. చూడండి, చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుందండి. కానీ ఏదైనా సరే మళ్ళీ మనం ఒకసారి వాష్ చేసి అప్పుడైతే యూస్ చేయాలి, వాష్ చేయకుండా అయితే యూస్ చేయకూడదు వీటన్నిటిని కూడా. సో నేనైతే తీసుకొచ్చి అయితే ఇప్పుడే నేను సైజు కూడా చెక్ చేసుకుంటుంది ఇక్కడే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నాకు అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారు, అన్నీ కూడా ఓపెన్ చేసి ఒక ఇద్దరు అటు ఇటు పట్టుకొని మనకి సైజ్ చూపిస్తున్నారు. మనకి ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వస్తుంది ఇది మన బెడ్ మీదకి సరిపోతుందా లేదా అన్నది. సింగిల్ బెడ్వి కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అంటే ఏంటంటే మెయిన్గా మనకు తెలుసు కదా ఈ బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతెంత కాస్ట్ ఉంటాయి బయట అన్నది. సో మనకి కొంచెము క్వాలిటీగా ఉంటుంది, అలా కాకుండా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. సో ఆ 2 అయితే నేను అప్పుడప్పుడు వేయడానికి తీసుకున్నానండి. ఇక ఇవి వచ్చేసి మనకి కలంకారీ ప్రింటెడ్వి ప్యూర్ కాటన్ అండి. ఇవి ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఇది ఎలా అంటే మనకి దుప్పటి విడిగా తీసుకోవాలి, పిల్లో కవర్స్ విడిగా తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దుప్పటి తీసుకొని వెళ్తే వాళ్ళే దానికి మ్యాచింగ్ పిల్లో కవర్స్ ఇస్తున్నారు. నాకు పిల్లో కవర్స్ వచ్చేసి 100 రూపీస్ పడింది 2 కలిపి. నెక్స్ట్ ఇది దుప్పటి చూడండి, ఇది 300 పడింది. చూడండి, చాలా బాగుంది కలర్ అయితే. అంటే అన్ని కలంకారీ ప్రింటెడ్ ఇలాగే ఉంటాయి కదా. సో వీటిలోనూ ఒక 2 కలర్స్ నాకు మంచిగా అనిపించినవి అయితే నేను తీసుకున్నాను. ఈ కలంకారీ ఎందుకు తీసుకున్నానంటే ఇక డైలీ వేరే వేసేద్దామని చెప్పి. ఎందుకంటే ఇవి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా రఫ్ అండ్ టఫ్గా చాలా మన్నిగ్గా ఉంటాయి. అందుకని చెప్పి ఇవి కూడా నేను ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ 2 కూడా ఇక డైలీ యూస్ చేసేస్తాను అనమాట, ఇంకేమి దాయడానికి అలా పెట్టను. సో ఈ 2 అయితే యూస్ చేస్తాను. ఈ కలంకారీ ప్రింటెడ్ అయితే ఇంకో కలర్ కూడా ఉందండి, చూపిస్తాను.
అలా 2 కలర్స్ అయితే తీసుకున్నాను. కానీ చాలా బాగుందండి, లుక్ అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకు. మనం అక్కడ కూడా చాలా ఓపిక్గా మనం సెలెక్ట్ చేసుకోవాలండి, వాళ్ళు కూడా తీసి చూపిస్తారు. ఒక 2 అవర్స్ వరకు కూడా నాకు ఈ బెడ్షీట్స్ దగ్గరే సరిపోయింది టైం అంతా. సో మెయిన్ ఇదే అనుకున్నాను కాబట్టి నేను ఇక అది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ మీదకైతే ఒకటే తీసుకున్నానండి కలంకారీ సెట్. నేను ఇంకొకటి కింగ్ సైజ్ బెడ్ ఉంది, దానికి 2 తీసుకున్నాను కలంకారీ. ఇప్పుడు ఈ చిన్న బెడ్కి అయితే ఒకటే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను తీసేవి ఏంటంటే ఇవి కింగ్ సైజ్ అనమాట, అంటే మనకి 7x7 మొత్తం వచ్చేలాగా తీసుకున్నాం అనమాట. మాది ఇంకొక బెడ్రూమ్లో అయితే 7x7 ఉంటుంది. ఆ బెడ్ మీదకైతే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు. వీటికి కూడా చూడండి పిల్లో కవర్స్ కూడా మనకి విడిగా ఇచ్చాడు. ఇలాగ ఇది కూడా పెద్దది, చాలా పెద్దది, బాగా ఓపెన్ చేసి అయితే నాకు చూపించాడు, నాకైతే అర్థమైంది. దీనికి వచ్చేసి కాస్ట్ 400 పడిందండి ఒక్కొక్కటి. ఇది పెద్దది కాబట్టి ఒకటి 400 పడింది, అంటే 800. 2 తీసుకున్నాను, 2 పీసెస్. దీని విత్ పిల్లో కవర్స్ వచ్చినాయి కాబట్టి సో నాకు మంచిగానే అనిపించింది. 400కి మనకి ఒక బెడ్షీటు అలాగే పిల్లో కవర్స్ కాటన్లో, అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాటన్లో వస్తున్నాయి అంటే నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. బయట రేట్లో ఐడియా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా వెతుక్కితే ఇంకా తక్కువ ప్రైజెస్ వచ్చేవి కూడా ఉంటాయండి. ఏమో నాకైతే ఇక్కడ నచ్చిందని చెప్పి ఈ స్టోర్ దగ్గర అయితే ఆగిపోయాను. ఇంకా మిగతా వాటికైతే వెళ్ళలేదు, ఒకటే దాంట్లోకి వెళ్ళి నచ్చిన అయితే తీసుకుని వచ్చేసాను. ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేసేంత కూడా లేదు, పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాను కదా, అందుకని చెప్పేసి ఓన్లీ బెడ్షీట్స్ అయితే వాటికి సంబంధించిన తీసుకుని అయితే వచ్చాను. అదొక కలర్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇదొక కలర్ తీసుకున్నానండి. ఈ రెండు కూడా నేను 7x7 బెడ్ మీద కానీ తీసుకున్నాను. నాకు టోటల్ వీటికి వచ్చేసి 800 పడింది. చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే, నాకైతే బాగా నచ్చినాయి అనమాట. మనము ఇంట్లో లేని కలర్స్ కానీ ఎప్పుడు వాడనివి చక్కగా సెలెక్ట్ చేసుకుని ఓపిక్గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయండి. ఏంటంటే మనము డ్రెస్సులు లేదంటే ఏమంటారు షూస్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా కొనుక్కొని నెక్స్ట్ వాటితో పాటు ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కొనాలంటే అన్నీ మిక్సప్ చేస్తే కష్టం అండి. ఎందుకంటే ఓన్లీ నేను బెడ్షీట్స్ కొనుక్కొని అవి తీసుకొని ఇంటికి రావడానికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. మెట్రోకి రావడం కదా, మనమే మొత్తం బ్యాగ్స్ అని మోయాలి కదా. సో ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోయాను నేను. మెయిన్ నాకు బెడ్షీట్స్ కావాలని చెప్పే వెళ్ళాను. సో అందుకని చెప్పి ఇవి మాత్రమే తీసుకొని వచ్చాను. ఫుల్ వెయిట్ ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా బరువు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడానండి కింగ్ సైజ్ బెడ్కే సేమ్ ఇలాగే. ఫస్ట్ అయితే నేను కలంకారీ దుప్పటైతే తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను పిల్లో కవర్స్ వాళ్ళే ఇచ్చారు మ్యాచింగ్వి కూడా. సో నాకు ఏ కలర్ నచ్చినది తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళు మ్యాచింగ్ ఇచ్చేశారు. నేను ఆ రూమ్లోకి వెళ్ళి ఇలాగ కొంచెము రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది కూడా మొత్తం ఫ్లవర్స్ ప్రింటెడ్. ఇవి కూడా డైలీ వేర్ వేయడానికే కలంకారీ అయితే 2 తీసుకున్నాను ప్రింటెడ్వి. మందంగా ఉందన్నమాట క్లాత్ కూడా, అందుకే బరువు అనిపించింది నాకు. బ్యాగ్ కూడా చాలా బరువు అనిపించింది. నేను ఒక బ్యాగ్ పట్టుకెళ్ళాను, దాంట్లోనే మొత్తం పెట్టుకొని వచ్చాను. నాకు భుజాలు నొప్పి వచ్చేసినాయి. బ్యాక్ సైడ్ తగిలించుకున్న బ్యాగ్ ఒకటి, హ్యాండ్తో ఒకటి పట్టుకోవడానికి తీసుకెళ్ళాను. 2 కూడా చాలా పెయిన్ అనిపించింది. ఇంకా మిగతావి చూసే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే వీటిని వేసుకుని అవి చూడలేకపోతున్నాను. సరే ఏదో ఒకటి హ్యాపీగా అనిపించింది. బెడ్షీట్స్ అనుకున్నాను, ఆ వాటి పని అయిపోయిందని చెప్పేసి ఇవి చూసుకొని అయితే వచ్చేసాను. మళ్ళీ ఇంకొకసారి వెళ్తాను అనమాట. వెళ్ళి అప్పుడు మెటీరియల్స్ అలాగే జ్యువెలరీ ఐటమ్స్ మెయిన్ ఇవ్వండి, కప్స్ ఇవి పింగానివి కానీ అవి ఉంటాయి కదా, మొత్తం మనకి కిచెన్ వేర్ సెట్స్ అవి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్. కానీ నాకు ఏమనిపించింది అంటే కాస్ట్ కొంచెం అన్నీ ఎక్కువ అనిపించిందండి. నాకు మామూలుగా మెటీరియల్సే కానివ్వండి, ఫుట్వేరే కానివ్వండి, కప్స్ దగ్గరే కానివ్వండి, నాకు లాస్ట్ టైం కానీ ఈసారి కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. బెడ్షీట్స్ మాత్రం ఎప్పటిలాగానే రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మిగతా అన్నీ కూడా ఎందుకనో కొంచెం అంత ఇంట్రెస్టెడ్గా చూడాలని అయితే నాకు అనిపించలేదు. ఇవైతే నాకు నచ్చినాయి అనమాట. ఇదైతే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేను దివాన్ కాట్ మీదకి సెట్ తీసుకున్నానండి. ఇది కూడా డైలీ వేద్దామని చెప్పి కలంకారీ ప్రింటెడ్వే తీసుకున్నాను, కాటన్వి. మనకు చక్కగా 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. చూడండి 3 ప్లస్ 2 ఏమో మనకి మొత్తం సెట్ ఇచ్చాడు, 5 ఇచ్చేసాడు. చూడండి 5 పిల్లోస్కి కూడా మనకి బూస్టర్స్కి ఇచ్చేసాడు, అలాగే క్వశ్చన్స్కి 3 ఇచ్చాడు, మొత్తం 5 ఇచ్చాడు. అలాగే చక్కగా ఇది 4/6 ఉంటుంది, సరిపోతుంది ఎగ్జాక్ట్గా. మాది 3/6 అలా ఉంటుంది అనమాట దివాన్ కాట్. కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను, మనం చుట్టూ కూడా ఫోల్డ్ చేయడానికి బాగుంటుందని. సో ఇది కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఏదైనా సరే మనకు కొంచెం పెద్దదే తీసుకోవాలండి, మరి ఎగ్జాక్ట్ సైజ్ కూడా తీసుకోకూడదు. ఇది నాకు 600 పడింది. ఫస్ట్ 800 అని చెప్పాడు, కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత
అప్పుడు ఏం చేశాడంటే 3000 అయింది నాకు. అప్పటికే నాకు నేను తీసుకున్న ఈ బెడ్షీట్స్ అన్నిటి కూడా 3000 అయింది. సో అప్పుడు ఏం చేశాడంటే ఫైనల్గా నేను ఇది కూడా తీసుకుందాం అనుకునేసరికి నాకు దాన్ని ఏం చేశాడు 600కి అయితే నాకు ఇచ్చేసాడు దివాన్ కాట్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ కర్టెన్స్, ఇవి కూడా అదే షాప్లో తీసుకున్నాను అనమాట. నాకు ఈ 3 కర్టెన్స్ ఒకటే కలర్ తీసుకున్నాను, ట్రాన్స్పరెంట్. ఇవి కిచెన్లో పెడదామని చెప్పి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న కర్టెన్స్ అయితే తీసుకున్నాను. మా బెడ్రూమ్లో కూడా ఈ కలర్లోనే ఉన్నాయి కర్టెన్స్. సో దానికి రిలేటెడ్గా తీసుకున్నాను. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో మాకేంటంటే కబోర్డ్స్ ఏం లేవు కదండి, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. నాకు 3 కలిపి 350కి ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే 4 కర్టెన్స్ వచ్చేసి 500 ఈ షాప్లో. సో 3 తీసుకున్నాను కాబట్టి 350కి అయితే ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది, చక్కగా ఫుల్ సైజ్ వచ్చేసి మనకి నీట్గా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ నేను తీసుకున్నవి ఇవి బాత్రూమ్ మ్యాట్స్ అండి. మనకి వాటర్ అబ్జర్వ్ మ్యాట్స్ వస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మాకు చెప్పడమే 500 అలా చెప్పాడండి. బట్ మేము 2 సెట్స్ తీసుకుంటాము, నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. సో ఇద్దరం తీసుకుంటామన్నాం కాబట్టి 200కి అడిగాము ఈచ్ మ్యాట్. ఇచ్చాడండి, 200కి అడగగానే ఇచ్చాడు. సో ఓకే, ఇంకా తక్కువకి వస్తుంది లేదైతే నాకైతే ఐడియా లేదు. బట్ 200 అయితే సూపర్ అండి, అది చాలా మంచిగా అనిపించింది. చాలా వెయిట్ ఉంది కూడా మ్యాట్. సో నేను 2 మా ఫ్రెండ్ 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ మ్యాట్ అండి. మనకి కిచెన్కి కింద ఆయిల్ కానీ ఏమైనా మనకి వంట చేస్తున్నప్పుడు అన్నీ కింద పడుతుంటాయి కదా. సో ఫుల్ మ్యాట్ తీసుకున్నాను నేను కింద వేయడానికి. హాఫ్ ఇది కాకుండా చూడండి నా సైజు ఉంది ఫుల్గా. సో ఇదైతే 150 రూపీస్కి వచ్చిందండి. అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారు 150 అని. సో ఇదైతే ఈ కలర్ నాకు బాగా నచ్చింది. సో కింద కిచెన్ దగ్గర మొత్తం కింద మ్యాట్ వేద్దామని అయితే తీసేసుకున్నాను. సో నేను నిన్నంతా షాపింగ్ చేసింది అయితే ఇవేనండి. నాకు సంబంధించి అయితే ఏమీ తీసుకోలేదు, పిల్లలకి కూడా ఏ ఐటమ్ తీసుకోలేదు. ఎందుకంటే అవన్నీ కూడా మనకి దొరికేవి ఎక్కడైనా సరే. మనకి బెడ్షీట్స్ మెయిన్గా మంచిగా వస్తాయి. నెక్స్ట్ పిల్లలకైతే ఈ 2 బుక్స్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే వెట్ట క్లాత్ తుడిస్తే రబ్ చేసేసుకోవచ్చు లోపల, అంటే రీయూజబుల్ లాగా. ఎట్లా అంటే ఇప్పుడు మనం స్కెచ్ పెన్తో రాసుకుంటే దాన్ని కొంచెం వెట్ చేసిన క్లాత్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. సో ఏదో కొంచెం ఫన్గా ఉంటుంది, పిల్లలు ఎప్పుడన్నా బోర్ కొట్టినా దీని మీద రాసుకుంటారు, మళ్ళీ మనం క్లీన్ చేసేసి ఇస్తే మళ్ళీ అలా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అని తీసుకున్నాను. సో నేనైతే నిన్న వెళ్ళి ఎగ్జిబిషన్లో తీసుకున్నవి అయితే ఇవే ఐటమ్స్ అండి. నాకు ఈ టోటల్గా అయితే ఒక 4000 అయినట్టుంది ఇవన్నీ కూడా. కానీ చాలా బాగున్నాయి, ఎవరు మిస్ అవ్వకండి. 17th వరకు అయితే ఉంది, అందరూ వెళ్ళైతే తీసుకోండి.